జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిది. ఎంపీ, రాజ్యసభ సభ్యులు శ్రీ కేశరి దేవ్ సిన్హా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రజలలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకు గాను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిది. ఎంపీ, రాజ్యసభ సభ్యులు కేశరి దేవ్ సిన్హా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకు గాను కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సర్దార్ 150 యూనిట్ మార్చ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం, యువత ఆలోచనను ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యూనిట్ మార్చ్కు హాజరైన అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రయాణం చేశారు. ఈ యూనిట్ మార్చ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి బయలుదేరి పిఎస్ఆర్ సెంటర్ మీదుగా సద్దుల చెరువు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, మహబూబాబాద్ యూత్ కోఆర్డినేటర్ రాజేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ నుంచి దయచేసి వివరిస్తారు కాబట్టి మీరందరూ కూడా కొంచెం చక్కగా ఒక 2 నిమిషాలు శ్రద్ధగా వింటారని ఆశిస్తూ భారత్ మాతాకి జై. ఈ రోజున ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ దినోత్సవం సందర్భంగా మనం ఒక యూనిటీ మార్చ్ నేర్చుకుంటున్నామో ఇది ఓన్లీ మనందరం కలిసి యూనిటీగా ఉన్నామా అని ఒక నడవడం అనేది కాదు. attended here should be commemorated and contributing by saying Atmanirbhar pledge, Ek Bharat, Atmanirbhar Bharat. So thank you so much, district administration, NSS, NCC and Sanskriti Sarada Telangana, మిగతా విభాగాల ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు కార్యక్రమంలో దయచేసి విద్యార్థి మిత్రులారా మీరందరూ इतना चेत पैक बैठी इतना चेत मुंदुक बैठी उन्होंने सपना देखा। आज हम सब जानते हैं कि उनके राज्य में गुजरात के अंदर उन्होंने जो मिल्क रेवोल्यूशन जो उनके समय के बाद आने वाला था उसके लिए जो कोऑपरेटिव सेक्टर खड़ा किया, आज पूरी दुनिया अमूल को जानती है उस कोऑपरेटिव सेक्टर के माध्यम से। ऐसे अनेक प्रकार के विकास के कार्य उन्होंने किए, लेकिन एक दुख के साथ ये बात भी कहनी पड़ती है कि देश के अंदर आज़ादी के समय में इस प्रकार के राष्ट्र हित राष्ट्र भावना के विचार के साथ जो हमारे देश के नेतृत्व थे उनको कहीं पर इतिहास के पन्नों में से भुलाने का भी प्रयास किया गया। आज सरदार पटेल की यादी में उनके 150वें साल की जन्म जयंती पे इससे यूनिटी मार्च पूरे देश के अंदर किया जा रहा है, लेकिन नजर आ रहा है काफी जगहों पर कि उनके साथीदार जो उनकी ओरिजिनल पार्टी उसमें से भी काफी नेतृत्व इस कार्य में भाग नहीं ले रहे। जब देश चलता है, जब देश के नागरिक चलते हैं और देश के हित की बात होती है तब सबको इस कार्य में जुड़ना चाहिए, ये मेरा एक स्पष्ट मानना है। आदरणीय नरेंद्र मोदी साहब हमारे वड़ा प्रधान, हमारे प्राइम मिनिस्टर साहब जिनके